రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రితో పాటు సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ చూపుతామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. దూర ప్రాంతాలకు బదిలీ అయిన వీఆర్ఏలను సొంత జిల్లాకు తిరిగి పోస్టింగ్ కల్పించేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర శాఖల్లో నియమించబడిన వీఆర్ఓలను తిరిగి రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేసేలా ముఖ్యమంత్రిని కోరుతామని తెలిపారు. ఇక నిజామాబాద్ లో ఆయన రెవెన్యూ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించారు. ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకెళ్తుందని అన్నారు. అందులోనూ అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని తెలిపారు. రేపు మీకు ఇంటర్వ్యూలో జీతాలు రాలేదు, రీజన్స్ వస్తా ఉన్నాయి. బయటగా అందరు చిన్న వాళ్ళు బాగుండాలని ఇస్తున్నాం. ఏమిస్తున్నాం? దొడ్డు రైసు, ఉప్పు రైసు అది ఎవరన్నా తింటా ఉన్నారా? 80% బయట తీసేస్తాం. ఎందుకు? ఇప్పుడు ఏదో 50 రూపీస్, మొన్న 10 రూపీస్, మనకి ఎంత పడుతుంది? 35 రూపీస్. 35 మనం పెడితే వాళ్ళకు 25, 40 రూపీస్ మళ్ళీ కొంటా ఉన్నాం. ఈచ్ కేజీ 25 రూపీస్ ప్లస్ 6 కేజీస్ 150 రూపీస్. అవి మనకు యూజ్ అయితే లేవు. దయచేసి మీరు కూడా ఎక్కడ మట్టుకు యూజ్ అయితే లేవు. నేను ఏ విధంగా చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాం. నీకెందుకు అవుతాడంటే మాకు ఆరోగ్యశ్రీ కొరకు ఉంటున్నాం. చాలా మంది కేవలం ఆరోగ్యశ్రీ కొరకు వేసుకుంటున్నాం. దాన్ని నేను మొన్న నుంచి అనుకుంటున్నాను. కలెక్టర్ గారు ఆరోగ్యశ్రీ కార్డు ఏదైనా చేంజ్ చేసుకొని, లేకుంటే ఈ కార్డు అన్న 5 గంటలే ఉంచి ఏదో వేరే కార్డు తీసుకెళ్ళి ఉంటుందని చూస్తా ఉన్నాం. ఈ గుర్తలు అన్ని వేరేషన్ అన్న బదులు ఏదో ఒకటి అంటే మీరు కాన్సిడర్గా ఉండే వాళ్ళు కింద చూసేవాళ్ళు కాబట్టి తప్పనిసరిగా అటువంటి చాలా ఉన్నాయి. చేస్తూ ప్రతి దాంట్లో కూడా రెవెన్యూ ల్యాడ్స్, గవర్నమెంట్ నుండి మన ల్యాడ్స్